మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్‌ని ప్రవల్లిక నన్నెందుకు మోసం చేశావు? నన్నెందుకు మోసం చేశావు? అని రఘురామ్ చెంప పగలగొడుతుంది. ప్రవల్లిక అనుకోని పరిస్థితిలో అలా చేయాల్సొచ్చింది. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కసారి నేను చెప్పే మాట విను అని రఘురామ్ ఇక వేడుకుంటూ ఉంటాడు. అయినా ప్రవల్లిక అయితే పట్టించుకోకుండా అసహించుకొని తోసిపడేసి వెళ్ళిపో అని గట్టిగా కోప్పడుతుంది. రఘురామ్ ప్రవల్లిక ఫోటో చూసుకుంటూ ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే ప్రవల్లిక కారు ఇంటి ముందు ఆగుతుంది. ఎవరు అని కారులో అని మన ఇంటికి వస్తుంది. నీ శివరాం అందరూ కూడా ఇంకా కుటుంబంలో అందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. కాలు చచ్చిన ఈ ఇంటికి ఇంత ఖరీదైన కారులో వచ్చింది ఎవరు అని వెంకట్రావు అయితే చూస్తూ ఉంటాడు. కిటికీ దగ్గర నిలబడిన ప్రవల్లిక ఫోటో చూసుకుంటున్న రఘురాం కిటికీలో నుంచి కారులో నుంచి దిగుతున్న ప్రవల్లికని చూస్తూ ఉంటాడు. ఇక ప్రవల్లికని చాలా షాక్ అయ్యి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ప్రవల్లికలా ఉందే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ప్రవల్లికలా కాదు ప్రవల్లికే అని పద్మ అంటుంది. ప్రవల్లిక ఎవరు నాకు తెలియదే అని వెంకట్రావు పద్మ మాటలు విని అనుకుంటుంటే కిటికీలో నుంచి ప్రవల్లికను చూస్తున్న రఘురామ్ అయితే నేరుగా గుమ్మం బయటికి వస్తాడు. ప్రవల్లిక ముందుకు వచ్చి నిలబడతాడు. ప్రవల్లిక కూడా సరిగ్గా ముగ్గు దగ్గరికి వచ్చి నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే బామ్మ వాళ్ళందరూ కూడా ప్రవల్లిక రఘురామ్ వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నావు రఘు అని ప్రవల్లిక అడుగుతూ ఉంటుంది. బాగున్నాను అని రఘురామ్ తలుపుతూ ఉంటాడు. ఈ ఊర్లో మీ అన్నయ్యని పేరు పెట్టి పిలిచే మగాడే లేడనుకుంటే ఈ లేడీస్ ఎవరే పేరు పెట్టి పిలుస్తున్నారు మీ అన్నయ్యని, అది కూడా బావగారిని అని వెంకట్రావు పద్మని అడుగుతుంటే ఆవిడ మా అన్నయ్య స్నేహితురాలని పద్మ అంటుంది. బాగాలేని వాడిని పట్టుకొని ఎలా ఉన్నావని అడగటం నా మూర్ఖత్వమే అవుతుంది. అయినా నువ్వు ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు? ఏదేమైనా జానకి ఎలా చేసి ఉండాల్సింది కాదు. నువ్వు ఆ ఇంటిని వదిలి వచ్చేటప్పుడు నా గుండె ఎంత పట్టేసిందో తెలుసా? నేను తట్టుకోలేకపోయాను రఘు. సీతమ్మతో కలిసి రాజ్యం వదిలిన రాముడు తెలుసు, కానీ సీత లేకుండా రాజ్యం వదిలిన రాముడు నేను ఇప్పుడే చూస్తున్నాను అని ప్రవల్లిక అంటుంది. రఘు, ఆ ఇల్లు లేకపోతే ఏం? నీకు నేనున్నాను. నా ఇల్లుంది, నేనున్నాను రఘు, నేనున్నాను అని ప్రవల్లిక అంటుంది. ఇక వెంకట్రావు, బిట్టు, పార్వతి, పద్మ అందరూ సంతోషపడుతూ ఉంటారు. అత్తయ్య, శివ, మీరందరూ నా గెస్ట్ హౌస్కి రండి. ఎన్ని రోజులైనా మీరందరూ అక్కడ ఉండొచ్చు. ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు ఏంటి? అసలు ఆ గెస్ట్ హౌస్ మీ పేరు మీద రాసిచ్చేస్తాను. అప్పుడు ఆ జానకి కంటే పెద్ద ఇల్లు నీదే అవుతుంది. ఆ జానకి కంటే ఎక్కువ ఆస్తి నీదే అవుతుంది. పద రఘు అని ప్రవల్లిక రఘురామ్ చేయి పట్టుకొని ఇక పిలుస్తూ ఒక అడుగు ముందుకు వేస్తుంది. రఘురామ్ అయితే కదలడు. అక్కడే ఒక ఇంచు కూడా కదలకుండా అక్కడే నిల్చుంటాడు. రఘురామ్ రావట్లేదని ప్రవల్లిక షాక్ అయి చూస్తూ ఉంటుంది. వద్దు అని రఘురామ్ ప్రవల్లిక చేతిని విడిపించకుండా ఇస్తాడు. వద్దు, నేను రాను అని రఘురామ్ అంటాడు. అంటే అర్థం కావటం లేదు అని ప్రవల్లిక అంటుంది. నువ్వు అభిమానంతో ఆ ఇల్లు నాకు రాసిస్తానన్నా నేను ఆత్మాభిమానాన్ని చంపుకొని రాలేను. వద్దు ప్రవల్లిక, నాకేం వద్దు. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకో అని రఘురామ్ అంటాడు. నాకు తెలుసు రఘు, నీ మనసు ఏంటో నాకు తెలుసు. ఇన్నాళ్ళైనా కూడా నువ్వులాగానే ఉన్నావు. రియలీ గ్రేట్ రఘు, గ్రేట్. నువ్వు ఏంటో నాకు తెలీదా అని ప్రవల్లిక అంటుంది. అప్పుడే బావోజీ, మేడం కోట్ల ఆస్తిని మీకు ఇస్తుంటే రానని చెప్తారేంటి? నా పేరు బావోజీ, నేను మేడం దగ్గర పనిచేస్తూ ఉంటాను. మీరేంటి కోట్ల ఆస్తి వద్దంటున్నారు అని బావోజీ రఘురామ్ని అడుగుతూ ఉంటాడు. రఘు వద్దని చెప్తున్నాడు కదా, మనం బలవంతం చేయటం ఏం బాగుంటుంది? కనీసం వాళ్ళ అవసరాలైనా తీరుద్దాం. ఆ సామాన్లన్నీ తీసుకురమ్మని చెప్పు అని ప్రవల్లిక అంటుంది. అలాగే మేడం అని రే అని ఒక విజిల్ వేస్తాడు అతను. రే, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకువెళ్ళండి అని బావోజీ అక్కడున్న పని వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడే ఒక ఇద్దరు సోఫాని పట్టుకొని రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఆగండి, ఏంటి ప్రవల్లిక ఇదంతా? నాకేం అవసరం లేదు, తీసుకువెళ్ళండి అని రఘురామ్ అంటాడు. ఏంటి రఘు, నా గెస్ట్ హౌస్ ఇస్తానని చెప్పాను, ఉండమని చెప్పాను, ఏదీ వద్దని చెప్పావు. కనీసం ఈ అవసరాలనైనా నన్ను తీర్చనివ్వు. నీ అవసరాలన్నీ ఎలాగైనా తీర్చినట్లు నన్ను తృప్తిపడినివ్వు. లేకపోతే నీ అవసరాలు తీర్చలేకపోయినందుకు నేను చాలా బాధపడతాను రఘు అని ప్రవల్లిక అంటుంది. ప్లీజ్ రఘు, కాదనుకో అని ప్రవల్లిక బతిమలాడుతుంది. అత్తయ్య, మీరైనా చెప్పండి అని బామ్మని అడుగుతూ ఉంటే బామ్మ ఏం మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. గెస్ట్ హౌస్లో ఉండమంటే ఉండట్లేదు. ఈ అవసరాలైనా తీర్చనేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని ప్రవల్లిక అడుగుతూ ఉంటే అప్పుడే బామ్మ, పోనీలే రఘు, మనం ఈ పరిస్థితి బాగోలేక కదా ఈ ఇంటికి వచ్చాం.
నీ స్నేహితురాలు ఇంతలా బతిమలాడుతుంది, అవసరాలన్నీ తీరుస్తానంటుంది, అభిమానంతో తీరుస్తానంటే కాదండం ఎందుకు చెప్పు, నువ్వు ఓకే చెప్పేసాయి అని బామ్మ అంటుంది. చూడు రఘు, అత్తయ్య కూడా ఒప్పుకున్నారు కదా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, రే వీటన్నిటిని తీసుకెళ్ళి లోపల పెట్టండి అని ప్రవల్లిక చెప్తూ ఉంటుంది. రఘురామ్ అయితే ఏం మాట్లాడుకుంటా మౌనంగా ఉండిపోతాడు. ఇక సామాన్లన్నీ కూడా లోపల పెట్టేస్తారు. ఇక ఫర్నిచర్తో ఇల్లంతా నింపేస్తారు. చూడు రఘు, నేను గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను, నీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడు రఘు, నేను వెంటనే నీ అవసరాలు తీర్చేస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో రఘు అని ప్రవల్లిక మరీ చెప్తూ ఉంటే, అవును నువ్వు సెల్ ఫోన్ వాడవు కదా, ల్యాండ్లైన్ తీసుకురమ్మని తెచ్చావా అని ప్రవల్లిక బాబోజీని అడుగుతూ ఉంటే, తెచ్చాను మేడం, ఇప్పుడే వెళ్ళి ఫిక్స్ చేస్తాను అని అతను ల్యాండ్లైన్ ఇంట్లో ఫిక్స్ చేస్తాడు. ఒక చీటీలో తన ఫోన్ నెంబర్ రాయించి, ఇదిగో ఇదే రఘు నా ఫోన్ నెంబర్, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయి అని ప్రవల్లిక రఘురామ్ చేతిలో పెడుతుంది. అయితే రఘురామ్ అయితే తీసుకోడు, మౌనంగా ఉంటాడు. ప్రవల్లిక బామ్మ చేతికిస్తుంది. ఇదిగొండత్తయ్య నా నెంబర్, వస్తానత్తయ్య అని వెళ్తుంది. ఇంకా ప్రవల్లిక వెళ్తూ రఘురామ్ని తిరిగి చూస్తూ కారులో బయలుదేరి వెళ్తుంది. రఘురామ్ అయితే మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. జానకి పూజ చేస్తూ రఘురామ్తో గడిచిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. జానకి రఘురామ్కి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. జానకి నువ్వు కూడా కూర్చో, కలిసి భోంచేద్దాం అని రఘురామ్ అంటాడు. అయ్యో లేదండి, నేను మీరు తిన్న తర్వాత అదే కంచంలో ఈరోజు భోంచేస్తాను, ఎందుకంటే ఈరోజు మాఘమాసం కదా, నేను మాఘమాసం పూజ చేస్తున్నాను, ఈరోజు భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తింటే చాలా మంచిదండి అని జానకి అంటుంది. సరే రా కూర్చో జానకి, నేను తినిపిస్తాను, నా కంచంలో అన్నమే కదా, కూర్చో జానకి, నువ్వు ఎప్పుడు పూజల పేరు చెప్పి ఏదో ఒక ఉపవాసం ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటావు అని రఘురామ్ చెప్తూ ఉంటే, అయ్యో వద్దండి, ఇప్పుడు నేను మీతో పాటే తింటే నా పూజ ఏమైపోవాలి అని జానకి చెప్తుంది. ఇది నువ్వు తింటున్న అన్నం కాదులే, నా కంచంలో ఉన్న అన్నం కాబట్టి నేను నీకు తినిపిస్తాను, అది తప్పేం కాదు కదా, చెప్తే విను అని రఘురామ్ బలవంతంగా జానకిని తన పక్కన కూర్చోపెట్టుకుంటాడు. ఇక గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. రఘురామ్ అంత ప్రేమగా తినిపిస్తుంటే జానకి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక అన్నం తినిపించిన తర్వాత జానకి అక్షింతలు రఘురామ్ చేతికిస్తుంది. ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. రఘురామ్ ప్రేమగా జానకిని హక్ చేసుకుంటారు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. జానకి ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంది, బాధగా ఉంటుంది. నన్ను అంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకునే నా భర్త నా మీద కోపంతో నన్ను కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆయన చాలా బాధపడుతున్నాడు. మేము సంతోషంగా ఉండేలా చూడు తండ్రి, మళ్ళీ ఆయన కోపం తగ్గిపోవాలి, నన్ను దగ్గరికి తీసుకోవాలి, అలా చేయి తండ్రి అని భగవంతుని వేడుకుంటూ ఉంటుంది.